వందల కిలోమీటర్ల దూరం, దశాబ్దాల తరబడి తామెవరో అనే అనిశ్చితిలో బతికినోళ్లు చివరకు భారతీయులయ్యారు. అహ్మదాబాద్ నుంచి నబరంగ్పూర్ దాకా ఆశ్చర్యంతో, ఆనందంతో, కన్నీళ్లతో నిండిపోయిన ముఖాలు కనిపించాయి. పాస్పోర్ట్ కోసం ఎదురుచూసిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు పూశాయి. ఏళ్ల తరబడి భయంతో, నిరాధరణతో వలస వచ్చి జీవితానికి ముగింపు పలికారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన 195 మంది వలసదారులకు అహ్మదాబాద్లో భారత పౌరసత్వ ధృవీకరణ పత్రాలు అందజేయగా, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన మరో 35 మందికి ఒడిశాలో ఇదే సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అహ్మదాబాద్లో జరిగిన కార్యక్రమంలో 195 మందిలో 122 మంది పౌరసత్వం సవరణ చట్టం సిఏఏ కింద ప్రయోజనం పొందారు. మిగతా 73 మంది జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకుని ధృవీకరణ పొందారు. హిందూ, సిక్కు, బౌద్ధ, జైన వర్గాలకు చెందిన వలసదారులు పాకిస్తాన్లో సంవత్సరాల పాటు వివక్షను ఎదుర్కొని శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన వారని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి చెప్పారు. నవ్వండి, ఇకపై మీరు భారతీయులంటూ వారికి ఆయన స్వాగతం పలికారు. 1947 నుంచి 1956 మధ్య భారత్కు వచ్చిన ఈ వలసదారుల పౌరసత్వ కలను సిఏఏ నిజం చేసిందని ఆయన చెప్పారు. వలసదారుల్లో పలువురికి ఇది జీవితంలో కీలకమైన భావోద్వేగ ఘట్టమైంది. పాకిస్తాన్లో గైనకాలజిస్టుగా పనిచేసిన డాక్టర్ మహేష్ కుమార్ పురోహిత్ 1956లో భారత్కు వచ్చారు. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసే సమయంలో తాను ఇంతకాలం అధికారిక పౌరుడు కానని తెలిసిందని తెలిపాడు. సిఏఏ వల్ల చివరికి పాస్పోర్టు వచ్చిందన్నాడు. విదేశాల్లో ఉన్న తన కుమార్తెను చూడగలుగుతానని పురోహిత్ భావోద్వేగంతో అన్నాడు. ఇంజనీర్ పూజా అభిమన్యు కూడా పౌరసత్వ పత్రం కేవలం ఒక డాక్యుమెంట్ కాదు, జీవితానికి భరోసా అని అభివర్ణించాడు. అదే సమయంలో ఒడిశాలోని నబరంగ్పూర్లో బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన 35 మందికి సిఏఏ కింద మొదటిసారిగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలిచ్చారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ స్వయంగా సర్టిఫికెట్లు అందజేస్తూ ఇది ఒడిశాకు ఇదో చారిత్రక రోజని పేర్కొన్నారు. సిఏఏ అమలుతో శరణార్థుల దీర్ఘకాలిక అనిశ్చితికి ముగింపు లభిస్తూ వారికి కొత్త భవిష్యత్తుకు ద్వారాలు తెరుచుకుంటున్నాయన్నారు. సిఏఏ కేవలం ఒక చట్టం కాదని, కొంతమందికి అది గుర్తింపుని తిరిగి ఇచ్చిన రోజు. ఏళ్ల తపనకు, కన్నీటికి ముగింపు పలికిన రోజు. జీవితాంతం గుర్తుండిపోయే క్షణం.